దిగంబరా దిగంబరా దత్తావధూత దిగంబరా దిగంబరా దిగంబరా. ఒకనాడు ఆ రాక్షసుడు ధైర్యంతో వైశ్వదేవ బలిపెట్టుచున్న ఆ విష్ణుదత్తుడి ఎదుట తన నిజస్వరూపంతో కనిపించాడు. ఆర్య అని పిలిచాడు గట్టిగా. వైశ్వదేవము పెట్టి వెనక్కి తిరిగి విష్ణుదత్తుడి ఇంట్లోకి వెళ్తూ ఉన్న సందర్భంలో ఆ పిలుపు విని ఎవరబ్బా అని చెప్పి వెనక్కి తిరిగి చూశాడు. ఎవరు అని ఒక్కసారిగా అత్యంత భయంకరమైన రాక్షస స్వరూపాన్ని చూసిన విష్ణుదత్తుడు కాస్త తత్తరపడ్డాడు. ఆ తర్వాత అతను ధైర్యంగానే ఎదురుపడ్డాడు. ఎందుకంటే అతను మనోభిప్రాయం ఎప్పుడు కూడా దత్త భగవానుడు బోధించినట్లుగా సర్వజీవులలో ఉన్నది పరమాత్ముడే అని అతను గట్టిగా భావించేవాడు. ధైర్యం తెచ్చుకుని పోయి, నీవు ఎవరవు, నాతో నీకేమిటయ్యా పని అని అడిగాడు నిదానంగానే గట్టిగా. వెంటనే రాక్షసుడు, స్వామి మీ దయ వల్ల నేను చాలా కాలం నుండి కలిగి ఉన్న అశాంతిని ఆకలిని పోగొట్టుకున్నాను. అంతేకాదు మీరు ఇచ్చట పెట్టిన భూతబలి అయిన వైశ్వదేవమును ప్రతిరోజు తిన్నందువలన నాలోని రాక్షస గుణాలన్నీ పోయినాయి, హరించుకుపోయినాయి. ధర్మము అధర్మము, సత్యము అసత్యము, వీటి మధ్య భేదములు నాకు తెలిసినాయి, వివేకము ఉదయించింది. కాబట్టి ఆ కారణాన జీవహింస నేను మానేశా. కేవలము మీ దర్శనం చేసుకుంటూ మీరు నాకు ప్రసాదిస్తున్న ఆ ప్రసాదాన్నే తిని జీవిస్తున్నాను. కాబట్టి నాకింతగా మేలు గావించిన మీకు ఏదైనా మేలు చేయాలనేది నా కోరిక. నా మనసుకు అదే తోస్తున్నది. ఇది ధర్మం కూడా. ఎందుకంటే కృతజ్ఞత అనేది చూపించాలి, ప్రత్యుపకారం చేయాలి. అలా నేను చేయకపోతే రుణము పొందిన వాడని అవుతాను. దయచేసి నాకు రుణ విముక్తి కలిగించండి అని ప్రార్థించాడు భక్తి శ్రద్ధలతో. పాదాల ముందు సాష్టాంగ నమస్కారం కూడా ఆచరించాడు. విష్ణుదత్తుడు ఆశ్చర్యపోయాడు. విడుదుంపదగా వీడి ఆకారం ఏమిటి ఇట్లా ఉంది, వీడిని చూస్తే వెన్నులోంచి వణుకు పుట్టేటట్టు ఉన్నాడు, కాని వీడి సంభాషణ ఏమిటి విచిత్రంగా, ఇంత తేడాన సాత్వికంగా, అందులో ధర్మబుద్ధి, రుణమంటున్నాడు, రుణ విముక్తుడు అంటున్నాడు. సరే అని చాలా ఆనందపడ్డాడు విష్ణుదత్తుడు. సరేలేవయ్యా, సర్వేశ్వరుని అనుగ్రహంతో నీకు ఈనాటికి రాక్షస బుద్ధి పోయింది, చాలా సంతోషము, ధర్మబుద్ధి అలబడింది. కాబట్టి ఇలాగే నువ్వు జీవించు, నీవు ఏమీ కొరత పెట్టుకోవద్దు, నీవు నాకు సహాయం చేసినట్లే భావిస్తాను, కంగారు పడకు అని విష్ణుదత్తుడు అన్నాడు వదిలించుకోవడానికి. అంతే కదండి. అతను అడిగాడు, ఈయన ఏం కోరుకుంటాడు ఆ రాక్షసుడిని చెప్పండి. అతను ఒక్కసారిగా, అయ్యయ్యో ఎంత మాట అనేశారు మీరు, నీవు ఇలాగే జీవించుచు ఆ దేవదేవుణ్ణి చింతిస్తూ గడుపు. అప్పుడేమవుతుందంటే నాయనా, నీకు ఈ ఆకారం కూడా పోయి మంచివానిగా, మంచి ఆకారం, మంచి స్వరూపం కూడా ఆ సద్గురుమూర్తి వల్ల లభిస్తుంది. కాబట్టి ఆ సద్గురుమూర్తి నిన్ను అనుగ్రహించుగాక, ఆ దత్త భగవానుడు అనుగ్రహించుగాక. నేను నా ధర్మం ప్రకారం సర్వభూతముల కొరకు భూతబలిని పెట్టాను. కాబట్టి సర్వభూతాలకు పెట్టినప్పుడు అందులో నీకు కూడా హక్కు అనేది వచ్చింది. అంతే తప్పితే నీకు ప్రత్యేకించి నువ్వని చెప్పి తెలిసి నేనేమి పెట్టలేదు. కాబట్టి నువ్వేమీ రుణగ్రస్తుడవు కాలేవు. కాబట్టి నిశ్చింతగా, సంతోషంగా నువ్వెక్కడికి వెళ్తావో అక్కడికి పో, సద్గతిని పొందు, సద్గురువును స్మరించు సర్వకాల సర్వావస్థలేందు అని విష్ణుదత్తుడు ఆ రాక్షసుణ్ణి దీవించాడు. ఆ రాక్షసుడు, మహాత్మా మీరు అలా ఆదేశించవద్దు, దయచేసి తప్పకుండా ఏదైనా సహాయం నా నుంచి స్వీకరించండి. మీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పండి నాతో, క్షణంలో దానిని నెరవేర్చి రుణ విముక్తుడిని అవుతాను. వెంట పడుతున్నాడు ఇంక ఈ రాక్షసుడు. వెనకటికి ఒక సామెత ఉంది కదండి,
మూర్ఖుడికి ఆవేశం వచ్చినా కష్టమే, ప్రేమ కలిగినా కష్టమే, అది కూడా తట్టుకోలేం. ఇక్కడ అదే పరిస్థితి. దీనంగా చేతులు జోడించి నిలబడ్డాడు, ప్రార్థిస్తున్నాడు, అయ్యా దయచేసి కోరిక కోరుకోండి. విష్ణుదత్తుడు ఇంకా ఇది ఏదో తప్పేటట్లేదే అని ఇంకా ఆలోచిస్తూ ఉన్నాడు. ఏం కోరుకోవాలి? ఓ పక్క రాక్షసుడేమో అయ్యా చెప్పండి, అయ్యా చెప్పండి. ఈయనకేం అర్థం కావట్లే, పిచ్చిక్కిపోతాను.